ప్రపంచంలో మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే 'డొకాయిట్' సినిమా చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అడివిశేష్ గారి గురించి తెలిసిందే కదా! సో, ఒక డిఫరెంట్ జోనర్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్ వెళ్తుంటారు. సో, తను తీసిన రీసెంట్ ఫిల్మ్స్ అయినా, ఏ ఫిల్మ్స్ అయినా నాకు చాలా నచ్చుతాయి. సో, అందుకే ఏందంటే ఈ సినిమాలో చాలా బాగా మెప్పించారు. చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ ప్లాట్ లైన్ అయితే చాలా మెచ్యూర్డ్‌గా చేశారు అసలకి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం గ్రిప్పింగ్‌గా ఎళ్తది. అంటే ఒక 'డొకాయిట్' అంటే ఒక ప్రేమ కథ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో, ఏందంటే మనకి 'గూఢచారి', సో, అలాగే 'తర్వాత వచ్చిన ఎవరు' ఈ సినిమా మొత్తం ఒక ప్యారలల్‌గా ఎళ్తుంటది. మన సస్పెన్స్‌తో పాటు థ్రిల్లర్ కూడా ఉంటాయి. సో, ఇది సినిమాలు ఇలా ఉంటాయి కాబట్టి చాలామంది నచ్చుద్ది. ఒక 80% మందికి నచ్చుద్ది. ఇక 20% మంది ఇక నచ్చరు కాబట్టి ఈ సినిమా అయితే ఓవర్‌సీస్‌కి అయితే చాలా చాలా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో అడిశేష్ గారికి ఉన్న అంటే స్క్రిప్ట్ మీద సెలక్షన్స్ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పేరు నాకు తెలీదు. కాకపోతే చాలా బాగా చేశారు. తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, సో, డీఓపీ ఇదంతా టెక్నికల్‌గా కూడా చాలా వర్కౌట్ అయిపోయింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది సినిమా అయితే. అంటే చూడగానే ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చేసిందనమాట. సో, మనకు కొన్ని టెస్టులు ఉంటాయనమాట. సో, ఇంటర్వల్ బ్లాక్‌కి తర్వాత ఒక స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కి మళ్ళా మన ఎండింగ్‌కి. సో, మొత్తంగా ఓవరాల్‌గా అయితే సినిమా అయితే ఇగ అంటే గుడ్ అనమాట. ఎందుకంటే ఈ 2026లో అంటే ఆల్రెడీ ఏప్రిల్‌కి ఎంటర్ అయిపోయినాం కాబట్టి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు కావాలనుకుంటే, ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్, సో, ఇలాంటి రొమాంటిక్ సినిమాలు కావాలనుకుంటే మీరు థియేటర్ చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఏందంటే చాలా రెగ్యులర్‌గా వస్తున్నాయి. మనకి అడిశేష్ గారి సినిమాలంటూ ఓవరాల్‌గా ఏందంటే కొంచెం లాగ్ ఉన్నప్పటికి ఏందంటే స్టోరీ వైస్‌గా చూసుకుంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తది. సో, తన సినిమాల సెలక్షన్ ఇలా ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి సినిమాలు చూస్తే చాలా ఎక్సైట్‌మెంట్ అయితాము. సో, మీరు ఈ సినిమాలు థియేటర్‌లో చూడండి. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. సో, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలాంటి సినిమాలు హాలీవుడ్‌లో చూస్తుంటాం, బాలీవుడ్‌లో చూస్తుంటాం. ఫర్ ద ఫస్ట్ టైం ఏందంటే అడిశేష్ గారు మన టాలీవుడ్‌లో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నారు కాబట్టి సో, ఓకే. 'డొకాయిట్' ఏందంటే డోల్డా కొట్టలేదు. ఇది గుడ్ అంటే ఇక ఇది క్లీన్ షాట్ అనమాట. క్లీన్ హిట్. నాకైతే బాగా బాగా నచ్చింది. మీరు కావాలనుకుంటే చూడేయండి. రీసెంట్ థియేటర్‌లో వస్తున్నాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక జై 'డొకాయిట్'.